సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర గీతంపై సెక్రటేరియట్లో సమావేశం ప్రారంభమైంది. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ప్రొఫెసర్ కోదండరాం, కవి అందశ్రీ, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి పాల్గొన్నారు. రాష్ట్ర గీతంపై చర్చిస్తున్నారు. ఇప్పటికే ప్రత్యేకంగా అందశ్రీ, కీరవాణితో పలుమార్లు భేటీ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర గీతంపై సెక్రటేరియట్లో సమావేశం ప్రారంభమైంది. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ప్రొఫెసర్ కోదండరాం, కవి అందశ్రీ, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి పాల్గొన్నారు. రాష్ట్ర గీతంపై చర్చిస్తున్నారు. ఇప్పటికే ప్రత్యేకంగా అందశ్రీ, కీరవాణితో పలుమార్లు భేటీ అయ్యారు. దీనిపై మరింత సమాచారం యాదగిరి లైవ్ లో అందిస్తారు. యాదగిరి, ఓవర్ టు యు. అప్పటిన కొద్దిసేపటి క్రితమే సచివాలయంలో రాష్ట్ర గీతానికి సంబంధించిన దాని మీద సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. అయితే ఈ సమావేశానికి తెలంగాణ ఉద్యమంలో అప్పుడున్నటువంటి మంత్రులు, తర్వాత అప్పుడున్నటువంటి మాజీ ఎంపీలు, ప్రజెంట్ ఉన్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, తర్వాత సిపిఐ, సిపిఎం, టీజేఎస్ నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో ఇప్పటికే మనము గత 2-3 రోజుల నుంచి కూడా చూస్తూ ఉన్నాం. ఈ రాష్ట్ర గీతానికి సంబంధించి చర్చలు జరుగుతూ ఉన్నాయి. అందులో కొన్ని మార్పులు చేశారు. రాష్ట్ర గీతాన్ని ఈ జూన్ 2 రోజు అధికారికంగా ఆవిష్కరించబోతున్నారు. కాబట్టి దీనికి సంబంధించి ఎట్లా ఉంది, ఏంటి, ఏమేమి మార్పులు చేశాము, సో ఈ రాష్ట్ర గీతం ఎట్లా ఉండబోతుంది అనే దానిపైన సీఎం రేవంత్ రెడ్డి వల్ల ఈ నేతలందరికీ కూడా చెప్పబోతున్నారు. వాళ్ళ సలహా సూచనలు కూడా తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే దాదాపు ఫైనలైజ్కి వచ్చింది రాష్ట్ర గీతానికి సంబంధించి. ఇప్పటికే 2-3 రోజుల నుంచి వరుసగా దీని మీదనే సమావేశం కూడా నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి కవి ఎవరైతే ఉన్నారో అందశ్రీ కవి వచ్చారు, తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఎక్కడెక్కడ మార్పులు చేయాల్సి వచ్చింది అంటే గతంలో తెలంగాణ ఉద్యమంలో వచ్చినటువంటి ఈ పాటకు ఏమేమి మార్పులు చేశారు, ఎందుకు చేయాల్సి వచ్చింది, సో తెలంగాణకు సంబంధించినటువంటి హిస్టారికల్ ప్లేస్లు ఏమైనా ఉంటే వాటిని ఎట్లా అందులో యాడ్ చేయాల్సి వచ్చింది, ఎందుకు చేయాల్సి వచ్చింది అనే దానిపైనే ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంటుంది. వీటితో పాటు తెలంగాణ మూమెంట్లో మనం చూసాం చాలామంది అంటే అప్పట్లో ఉన్నటువంటి ఎంపీలు కూడా చాలామంది పోరాటాలు చేశారు. దగ్గరుండి ఈ తెలంగాణ మూమెంట్కి సంబంధించి ఈ తెలంగాణ సాధనలో వాళ్ళ పాత్ర కూడా కీలకంగా ఉంది. కాబట్టి వాళ్ళ అనుభవాలు, తర్వాత వాళ్ళకు సంబంధించిన ఒపీనియన్స్ కూడా ఏముంటాయి అనే దానిపైన కూడా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంటుంది. వాళ్ళ సలహా సూచనలు కూడా తీసుకుంటారు. ఎందుకంటే ఇప్పటికే దాదాపుగా తుది దశకు చేరుకుంది రాష్ట్ర గీతానికి సంబంధించి. ఈ తుది దశలో మరి ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి మార్పులు చేసింది, ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నది అనే దానిపైన ఎట్లా ఫైనలైజ్ చేసే అవకాశం ఉంటుంది అనే దానిపైన ఇప్పటికీ ఆల్రెడీ పూర్తి అయింది. మరి ఇంకా తుది దశలో ఉంది కాబట్టి ఇది ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు, ప్రభుత్వం తీసుకున్న డిసిషన్ ఇది. మరి ఇంకా ఏమన్నా మార్పు చేయాల్సి ఉన్నదా, చేయాల్సి ఉంటే ఎక్కడెక్కడ ఈ గీతంలో మార్పులు చేయాల్సి ఉంటుంది, ఎక్కడెక్కడ ఏ అంశాలను చేర్చాల్సి ఉంటుంది అనే దానిపైన కూడా ఇవాళ ఏదైతే ఈ సమావేశంలో సీనియర్ లీడర్లు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చే సలహా సూచనలు కూడా తీసుకొని పూర్తి స్థాయిలో దీన్ని ఈ రాష్ట్ర గీతానికి సంబంధించి ఒక ఫైనలైజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ప్రధానంగా దీనిపైనే ఈ సమావేశంలో చర్చ జరగబోతుంది. ఎందుకంటే ఇందులో కాంగ్రెస్ సీనియర్ లీడర్లు ఉన్నారు, తర్వాత జేఏసీ నేతలు ఉన్నారు, తర్వాత అప్పట్లో ఎంపీలుగా ఉండి పోరాడిన వాళ్ళు ఉన్నారు, ఉద్యమంలో పోరాడిన వాళ్ళు ఉన్నారు, ప్రజెంట్ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి వాళ్ళ ఒపీనియన్స్ కూడా తీసుకునే అవకాశం అయితే ఇందులో ఉంటుంది. ఒక మంత్రులలో ఒక పొన్నం ప్రభాకర్ మినహా మిగతా మంత్రులు దాదాపుగా ఈ సమావేశానికి హాజరయ్యారు. సో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఒపీనియన్స్ కూడా తీసుకునే అవకాశం అయితే మనకు ఇందులో కనబడుతుంది. అంటే ఇవాళ నిర్వహించినటువంటి ఈ సమావేశంలో మేజర్గా ఈ రాష్ట్ర గీతానికి సంబంధించే, రాష్ట్ర గీతం గతంలో ఎట్లా ఉండే దానికి సంబంధించి ఇలా మార్పులు చేసిన తర్వాత ఎట్లా ఉంది, ఇంకా ఏమైనా చేయాలంటే ఏం చేయాలి మార్పులు అనే దానిపైనే ఈ ప్రాధాన్యత సంతరించుకున్నది. దాని మీదనే ఎక్కువగా చర్చించే అవకాశం ఉంటుంది. ఇక జూన్ 2కు సంబంధించి కూడా ఇంకా ఎవరెవరికి ఈ దీంట్లో ఎట్లా ఏర్పాట్లు ఎట్లా ఉండాలి, దీనికి సంబంధించిన సెలబ్రేషన్స్ ఏం చేస్తే బాగుంటుంది. ఇప్పటికే ట్యాంక్ బండ్ పైన సాయంత్రం జూన్ 2న సాయంత్రం రోజు దాదాపు 80 స్టాల్స్ ఇక్కడ ఏర్పాటు చేస్తామన్నారు. తర్వాత కళాకారులకు సంబంధించినటువంటి స్టాల్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి దీంట్లో కూడా ఇంకా ఏమైనా మార్పులు చేయాల్సి ఉంటుంది, ఏమేమి చేస్తే బాగుంటుంది, తెలంగాణకు సంబంధించినటువంటి చారిత్రకు సంబంధించినటువంటి ఇంకా ఏ అంశాలు చేస్తే బాగుంటుంది అనే దానిపైనే ఇవాళ నిర్వహించినటువంటి ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించే అవకాశం అయితే ఉంటుంది.